Praises to the mighty God of our Savior, our Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు అందరికీ కూడా మరి ప్రభువుకు వందనాలు నేను చెల్లిస్తూ ఉన్నాను. And wish you all a very happy Independence Day. పిల్లరా మీకు అందరికీ కూడా మరి సంతోషకరమైన శుభప్రదమైన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. Are you all happy today? ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? సంతోషం. If you are all happy today, raise your hands up and clap and praise our mighty God. చప్పట్లతో ప్రభువుని స్తుతిద్దాం. సంతోషంగా ఉన్న వారందరూ చాలా మంది వచ్చింది కాబట్టి చేయి పైకెత్తి బోలో యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. So let's turn our Bibles to Matthew 23rd chapter 27th verse. మత్తయి సువార్త మనం తీద్దాం పిల్లరా. 23 21 మనం చదువుకుందాం పిల్లరా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 21వ వచనము. Let's see what the God has in store for us. పిల్లరా ప్రభువైన దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడో దానిని మనం చూడబోతూ ఉన్నాం. 23rd chapter 27th verse. 23వ అధ్యాయము మత్తయి సువార్త 27వ వచనము. What sorrow awaits you, teachers of religious law, and you Pharisees, hypocrites, for you are like whitewashed tombs, beautiful on the outside but filled on the inside with dead people's bones and all sorts of impurity. 27వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా ఆగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. So my dear people, here God, Jesus Christ is talking about these Pharisees and this religious law people, the teachers of religious law. He's calling them hypocrites and he's telling them that they are tombs on the outside but filled on the inside with dead people bones. They are whitewashed tombs. పిల్లరా సున్నము కొట్టిన సమాధులు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను పిలుస్తూ ఉన్నాడు, పరిసయ్యులను పిలుస్తూ ఉన్నాడు. మరి ఇంకా ఏమంటున్నాడంటే మీరు వేషధారులు అంటూ ఉన్నాడు. Today we need to be careful that the word of God that God had delivered into our hands is a very precious one. పిల్లరా గమనించండి, దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క దైవ లేఖనం ఏదైతే ఉన్నదో ఇది దేవుని కృప ద్వారా మనకి ఇవ్వబడిందని మనందరం కూడా తెలుసుకోవాలి. There are 40 authors who had wrote this Bible for us. పిల్లరా 40 మంది wrote the whole Bible. మరి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చదువుతున్న సందర్భంలో ఒక వ్యక్తే దీనిని రాశాడా అన్నట్టుగా మరి బైబిల్ మనకు కనబడుతూ ఉన్నది. And we need to understand that God wanted so much that he wanted us to know what's there in his heart. పిల్లరా దేవుడు తన హృదయంలో ఉన్న ప్రతి దానిని తన లేఖనాల ద్వారా మనకు ఆయన తెలియపరచుకుంటూ వచ్చాడు. Today we want to know what our parents are thinking about us. పిల్లరా ఈ రోజున మనం ఏమనుకుంటామంటే మన తల్లిదండ్రులు మన కొరకు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలన్న ఆశ మనకుంటుంది. You want to know what your husband is thinking about you. భార్యలైతే నా భర్త నా గురించి ఏమనుకుంటున్నాడు, and you want to know about your wife, what your wife is thinking about you. భర్తలైతే నా భార్య నా కొరకు ఏమనుకుంటుందో అనే ఒక ఆలోచన ఉంటుంది. And we want to do everything according to their will because you love them. మరి మనము వారిని ప్రేమిస్తున్నాము గనుక, మనము వారి చేత ప్రేమించబడుతున్నాం గనుక నా కోసం ఏమనుకుంటున్నారు, ఏం తలుస్తున్నారని మనం అనుకుంటూ ఉంటాం. And we try to do things that they love. మరి వారు మనల్ని ప్రేమిస్తున్నారు గనుక వారు ఇష్టపడే కార్యాలు చేయడానికి మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం. But did we actually take time and think about what the Lord mighty God likes us to do? అయితే పిల్లరా మరి మన ప్రియులైన వారి దగ్గర మనం సమయం తీసుకుని ఆలోచన చేస్తాము. అంతకంటే ముఖ్యంగా మన ప్రియమైన దేవుడు నన్ను ఏమి ఇష్టపడుతున్నాడు, ఏం చేయమని కోరుకుంటున్నాడని సమయం తీసుకుంటూ ఉన్నామా? Today we are celebrating 75th Independence Day, and for that there are people who have sacrificed their lives to get this Independence Day for us. ఈ యొక్క దినము మనము 75వ మరి స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ స్వాతంత్రాన్ని తీసుకొని రావడానికి ఎంతో మంది తమ త్యాగాలతో ఈ యొక్క స్వాతంత్రాన్ని మనకు సంపాదించి పెట్టారు కదా. And we people who were into sinful life, who were into sinful nature, the mighty God had died for us on the cross, sacrificed his only son so that we could be
made equal with the mighty God. పిల్లరా, ఆ ప్రభు అయిన దేవుడు, ఆ మహాదేవుడు తన కుమారులనుగా లేదంటే తనతో సమానంగా మనల్ని చేసుకోవడానికి మరి పాపాత్ములమైన మన కొరకు ఆ కలవరి సిలువలో ఆయన శ్రమలు సహించాడు, చనిపోయాడు కదా. God had done the sacrificial love figure on the cross to save each one of us. మనలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆ కలవరి సిలువలో ఆ మహాదేవుడు త్యాగపూరితమైన ప్రేమను మన పట్ల ఆయన చూపించాడు. So but today we need to question ourselves, are we like those whitewashed tombs, like those religious law teachers and the Pharisees? అయితే ఒక ప్రశ్న మాత్రము ఈ సాయంకాలం మనం వేసుకోవాలి. వాక్యంలో మనం చదివినట్టుగా యేసు ప్రభు చేత విమర్శింపబడిన ఆ వేషధారులైన పరిసయ్యుల్లాగా ఉన్నామా, శాస్త్రుల్లాగా ఉన్నామా? అలా ఉండకూడదు కదా అన్నట్టుగా ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. We need to be careful that living a Christian life, some people get attached to it, that they get used to it, they live, it's like a daily routine for them, it's a mundane work. చూసినట్లయితే మరి క్రైస్తత్వము లేదంటే దేవుని బిడ్డలుగా ఉన్న మనకు ఒక అలవాటు ప్రకారమైన భక్తి, ఏమంటే ఆదివారం వస్తే చర్చికి, సోమవారం వస్తే ఉద్యోగానికి, వ్యాపారానికి అన్నట్టుగా మనకు అలవాటు అయిపోయిన ఒక పరిస్థితి, శోధన మనందరికీ ఉంటుంది. So we need to be careful whether we are in the whitewashed tombs or actually we are growing in our mighty Jesus Christ. ఇలా చూసినట్లయితే అటువంటి సున్నము కొట్టిన సమాధుల వంటి జీవితం మనకు అక్కర్లేదు. ఒక సజీవమైన ప్రభు బిడ్డలుగా జీవించే జీవితం మనకు కావాలని మనలో ప్రతి ఒక్కరము కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. So today we see that in many schools or colleges or the politicians, they speak about independence even after the Independence Day. పిల్లరా, చూసినట్లయితే ఈ రోజున ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ ఏమంటే ఆఫీసర్స్ లేదంటే గవర్నమెంట్ అధికారులు వారందరూ కూడా, రాజకీయ నాయకులందరూ కూడా మీకు స్వాతంత్రం ఇస్తాం, మీకు స్వాతంత్రం ఇస్తామని వారు ఇంకా పలుకుతూనే ఉంటారు. So even after 75 years of India getting the independence, still people wish and look for independence in the world. మరి చూసినట్లయితే 75 సంవత్సరాలు అయ్యింది, అయినప్పటికీ ఇంకా మనము మరి ఇంకా మీకు స్వాతంత్రం ఇస్తాము లేదంటే ఇంకా మనం స్వాతంత్రం పొందుకోవాల్సిన పరిస్థితులు మనకు ఉంటూనే ఉన్నాయి. I think it was Gandhi who said that if a girl could walk alone on the road at 12 o'clock in the morning, that's when the actual independence has come. I mean, I think you all know about that. మరి గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడంటే, ఏ రోజున భారతదేశంలో ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలుగుతుందో ఆ రోజునే నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఆయన చెప్పాడు. మీరు అందరూ విని ఉంటారు ఈ మాట. So still we talk about Independence Day, still we talk of independence in the world and especially in India out of many things. మరి చూసినట్లయితే ఇంకా భారతదేశం పిల్లరా, ఇంకా ఈ ప్రపంచం ఇంకా ఎన్నో బంధకాల నుండి విడిపింపబడవలసిన అవసరం ఉన్నది. భారతదేశం ప్రాముఖ్యంగా ఇంకా ఎన్నో విషయాల్లో సంపూర్ణ స్వాతంత్రాన్ని పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. And we need to pray about our country, we need to pray about the world, we need to pray about everyone in the world. మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, ప్రపంచ దేశాల కొరకు, ఆ మాటకు వస్తే భారతదేశమైన మన దేశం కొరకు మనమందరము ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. And out of all of that we need to pray for the world to be saved in Jesus blood. మరి చూసినట్లయితే ప్రభువారు కల్వరి సిలువలో చిందించిన రక్తం ద్వారా ఈ దేశమంతయు రక్షించబడినట్లుగా మన ప్రార్థన అంశమై ఉండాలి. And mainly we need to pray about the church in the whole world. మరి సంఘము, ప్రపంచ సార్వత్రిక సంఘం ఏదైతే ఉన్నదో ఆ సంఘము కొరకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాము. We need to pray that the church of God builds up and not vanishes down. మరి చూసినట్లయితే దేవుని సంఘము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘము అది దినదిన ప్రవర్ధమానం అవ్వాలని ప్రార్థన చేయాలి. అది శోధనలు తట్టుకుని నిలబడేలాగా ప్రార్థన చేయాలి. So my dear friends, let's check our lives today whether we are living a life like the whitewashed tombs or actually we are growing in God. చూసినట్లయితే ఈ సాయంకాలం ఒక ప్రశ్న నేను ముందుంచాలని ఆశపడుతున్నాను. సున్నము కొట్టిన సమాధుల్లాగా మనం ఉన్నామా? సజీవమైన క్రీస్తు సాక్షులుగా ఉన్న ఒక క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? మనకు మనమే ఎవరికి వారే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. Because in the Bible, Ephesians 2nd chapter 8th verse, మరి చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన ఆ యొక్క పత్రికలో 2వ అధ్యాయంలోని 8వ వచనంలో మరి ఇలాగ రాయబడి ఉన్నది. For by grace you have been saved through faith, and this is not your own doing, it is the gift of God. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు అని ఆ 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఇది దేవుని వరమే అని మనం చూస్తూ ఉన్నాము. So it's a boon, it's a blessing from the God to be saved. చూడండి, దేవుని చేత రక్షించబడటం అనేది ఒక నిండైన ఆశీర్వాదం పిల్లరా, ఒక నిజమైన ఆశీర్వాదముగా రక్షించబడటం ఉంటూ ఉన్నది. And in the morning we heard from the pastor that from Galatians 5th chapter 1st verse that we have received the freedom
from our sinful nature by the blood of Jesus. యేసుక్రీస్తు రక్తంలో ఈ యొక్క ప్రాచీన స్వభావం నుండి మనం విడిపించబడ్డాము అనేటువంటి వర్తమానము గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో నుండి దైవజనులు ఉదయకాలం మనతో మాట్లాడి ఉన్నారు. And Galatians 4 chapter 6 verse tells us that we can call our Father in heaven, the heavenly God, as Abba, Father. అంత మాత్రమే కాదు పిల్లరా, దేవుడు మనకు స్వాతంత్రమునిచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి ఉంచి ఉన్నాడన్న ఆ మాటలు కూడా మనం విని ఉన్నాము. I mean, do we actually thinking into the matter that God has given us the Spirit that we could call our God in heaven, the one who made the whole earth, the whole universe, as a Father? చూడండి, గమనించండి, ఈ సర్వలోకమును సర్వ జగత్తును సృజించిన ఆ మహాదేవుడైన ప్రభును నాయనా తండ్రి అని మొర్రపెట్టే ఆ దేవుని ఆత్మను మనము మరి మనకు అందుబాటులో ఉన్నది మనం అలాగూ ప్రార్థన చేయవచ్చును. That's the independence that the God has given us. That's the independence the God has given us by his son. మరి పిల్లరా, దేవుడు మనకిస్తున్న ఆ యొక్క స్వాతంత్రము అటువంటి స్వాతంత్రం అండి. గొప్ప దేవుడిని తండ్రి అని పిలిచే ఆ స్వాతంత్రాన్ని దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. So today I want to bring forward some things that we need to build in our lives so that we do not fall back and be called as whitewashed tombs. మన జీవితంలో ఎవరము కూడా వేషధారి స్త్రీ అని అనిపించుకోకుండా ఉండడానికి కొన్ని విషయాలను నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. First of all, we need to rise up. We need to see that we are falling away from God. మరి ఎవరికి వారు పరిశీలన చేసుకుని నేను దేవునికి దూరమైపోతున్నానేమో అనే స్వపరీక్ష అందరూ కూడా చేసుకోవాలి. We need to read the word of God to know where we stand in our faith. మన యొక్క విశ్వాస వృద్ధి, మన యొక్క విశ్వాస పరిమాణము ఏ క్రమంలో ఉన్నదనే దాన్ని తెలుసుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము పఠించే విధానం మనం చూసుకోవాలి. So the first and foremost thing is rejecting everything that needs to be rejected. పిల్లరా, గమనించండి, ఈ యొక్క క్రమంలో మొట్టమొదటిది ఏమిటంటే విడిచిపెట్టవలసిన వాటన్నిటిని విడిచిపెట్టి మరి ముందుకు సాగిపోవాలి. We need to reject and avoid the things that's supposed to be rejected. మరి దేవుడు ఏదైతే వద్దన్నాడో వాటన్నిటిని పక్కకు తోసివేసి వాటి జోలికి పోక విసర్జించుట మనకు తగినది. The things we are not supposed to see. మరి ఏదైతే నువ్వు చూడడానికి నీకు మేలు కాదని దేవుడు చెప్పాడో వాటన్నిటిని విడిచిపెట్టడం మనకు అవసరము. The things we are not supposed to do, the things we are not supposed to walk towards, we need to stop doing them. మరి ఏ స్థలాలకైతే దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడో, ఏ మాటలైతే మాట్లాడొద్దు అంటున్నాడో అటువంటి వాటన్నిటిని విసర్జించి వాటిని ప్రక్కకు తీసివేసుకోవాలి. We need to remove every kind of sin away from us because our God is holy and he wants each one of us to be holy. పిల్లరా, దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన బిడ్డలమైన మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు గనుక చెడుగా కనబడిన ప్రతి దానికి మనం విసర్జించాలి. పాపమును తెలిసిన ప్రతి పాపమును పిల్లరా దానికి దూరంగా ఉండాలి. And we cannot say that God is the one tempting us. మరి దేవుడే నన్ను శోధిస్తున్నాడు అని ఎవరు కూడా అనడానికి వీల్లేదు. Because from the book of James, 1st chapter 14th verse. మరి యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే, But each one is tempted when he is drawn away by his own desires and enticed. మరి చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది పిల్లరా, ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడతాడు అని అక్కడ రాయబడి ఉన్నది. And one more verse from the Bible from 1 Corinthians 2nd chapter 13th verse. అలాగే మొదటి కొరింథీ 2:13లో కూడా మనం చూసేది ఏమిటంటే పిల్లరా, No temptation has overtaken you except such as in common to man, but God is faithful, who will not allow you to be tempted beyond that you are able, but with the temptation will also make the way of escape that you may be able to hear it. మరి చూడండి Bear it. my reference once again, 1 Corinthians 10 chapter 13th verse. 10:13 right, yes. పిల్లరా, మరి చూడండి, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప, ఏమంటే మొదటి కొరింథీ 10:13 నేను చదువుతూ ఉన్నాను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగజేస్తాడు. So there is never a time you can say I did it by mistake, that you had no other choice. మరి ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు పాపం చేసేసి మరి నేను ఇది అనుకోకుండా చేసేసానని చెప్పడానికి వీలు లేదండి. Because the Bible tells us that no temptation has overtaken you except such as the common to man. మరి చూడండి, సాధారణంగా
మనుషులకు కలిగే శోధనలే దేవుడు మనకు అనుమతిస్తాడు, మరి మనకు మించినవి ఆయన అనుమతించడు. He gives us strength, a way out of it, and strength to come out of this temptation when we have to. మరి చూసినట్లయితే ఏదైనా ఒక శోధన దేవుడు మన జీవితంలో అనుమతించినట్లయితే దానిలో తప్పించుకునే మార్గాన్ని కూడా ఆ మహాప్రభువే మనకు దయచేవాడై ఉన్నాడు. So my dear friends, we need to get out of the temptation of every kind of thing that needs to be avoided. We need to reject everything that the Bible says us to reject. మరి ఏదైతే విషయాలు బైబిల్ గ్రంథం వదులుకోమని చెప్తుందో, విసర్జించమని చెప్తుందో వాటన్నిటిని విడిచిపెట్టుకొనుట మరి మనకు ఎంతైనా అవసరము. And in the morning we have read from the Bible, Galatians 5th chapter talks about the worldly life in it. మరి చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంతా కూడా ఉదయకాలం ప్రసంగ రూపంలో మనం విన్నాం. లోక సంబంధమైన జీవితమును గూర్చిన అక్కడ రాయబడిన విషయాలు మనం ఎరుగుదుము. Everything that we need to get rid of is written in that. మరి అక్కడ మనం ఏవే విషయాలైతే విడిచిపెట్టుకోవాలో ఆ విషయాలన్నీ కూడా అక్కడ మనకు రాయబడి ఉన్నాయి. And one of the thing is a person from the Bible called Job. ఓకే పిల్లరా, మరి యోబు అనే మహాభక్తుని మనం చూస్తూ ఉన్నాం. He says one thing which is so beautiful and everyone needs to follow that. ఆ యొక్క మహాభక్తుడు యోబు గారు పిల్లరా ఒక సలహాను మనకి ఇస్తూ ఉన్నాడు. దానిని మనము అందరం కూడా మరి తెలుసుకుంటే ఎంతైనా మంచిది. If we see from book of Job 32nd verse, 32nd chapter, 32వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. 31st chapter, first verse. మరి 31వ అధ్యాయం అండి మొదటి వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. I made a covenant with my eyes not to look with lust at a young woman. చూడండి అక్కడ అంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన నేను చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగో చూచుదును. So here Job says that he made a covenant with his eyes. మరి యోబు గారు పిల్లరా చెప్తూ ఉన్నాడు, నేను నా కన్నులతో ఒక ఒడంబడిక నేను చేసుకున్నాను. So my dear friends, this is just one thing out of the whole Bible. There are many other verses that we need to look into, that we need to be careful about what we see, where we go and whom we have a friendship with. మరి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఏ ఏ స్థలాలకు మనం పోతున్నాం, ఏ ఏ విషయాలు మనం చూడకుండానే బైబిల్ నిషేధిస్తుంది అనే విషయాలు తెలుసుకోవడానికి మచ్చుకు ఒక వచనం నేను మీకు చూపించాను. ఇటువంటివి బైబిల్లో మనం అనేకం కనుగొంటాము. So when you come out of these kind of temptations, that's when you actually have the freedom in your life. మరి ఎప్పుడైతే ఇటువంటి విషయాలన్నిటిని విసర్జించుకొని ప్రభువులో ముందుకు సాగుతామో అదే మనకు దేవుడిచ్చు అసలు సిసలైన స్వాతంత్రము అనిపించుకుంటుంది. So if we see the second thing, increasing our faith and being stability in our faith. మరి చూడండి, విశ్వాస వృద్ధి జరగాలి, విశ్వాసంలో స్థిరముగా నిలబడాలి. రెండవదిగా అంశము, this is one of a problem in many Christians. మరి విశ్వాస వృద్ధి, విశ్వాసంలో స్థిరంగా నిలబడటం అనే దానిలో చాలా మంది క్రైస్తవులకు సమస్యగా ఉంటుంది. Faith is believing in something that it's already exists. మరి ఆ విశ్వాసం అనగా పిల్లరా, యు ఆర్ రైట్ యా ఓకే. సో పిల్లరా విశ్వాసం అనగా పిల్లరా believing that something has already happened which did not happen yet. చూడండి, నిరీక్షించబడేది అప్పటికే జరిగిపోయిందని ఎదురు చూసేది అది మరి వస్తురూపం దాల్చిందని నమ్మటమే విశ్వాసము అనిపించుకుంటుంది. And today building our faith is a very important thing. మరి కాబట్టి పిల్లరా విశ్వాసము నిర్మించుకోవడం లేదంటే విశ్వాసంలో వృద్ధి అవ్వటం అనేది చాలా 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 ప్రాముఖ్యమైన విషయము. If we see in the Bible, they are disciples of Jesus. యేసు ప్రభువారి యొక్క శిష్యులను బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, and we see that there are many questions they have asked, and they asked for so many things, and one of the beautiful things they asked in the Bible was Luke 17 chapter 5th verse. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనము. యేసు ప్రభువారు శిష్యులను కలిగి ఉన్నారు. వారు అనేక ప్రశ్నలు ప్రభువుని అడుగుతూ ఉండేవారు. అందులో ఒక ప్రశ్న ఈ యొక్క లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. One of the question they asked Jesus was, how do we pray? And they asked, how do we be good to God? All these things. And here they asked something to God. It's not a question, but they're praying to God something. మరి చూడండి, ఉండలేరని బైబిల్ చెప్తూ ఉన్నది. So if you see Hebrews 11 chapter 6th verse, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఆ విషయము మనకు కనబడుతుంది ఉంటుంది. But without faith it is impossible to please him, for who comes to God must believe that he is, and that he is a rewarder of those who diligently seek him. మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. It's impossible to be a good person, to please the mighty God without faith. మరి విశ్వాసం లేకుండా
దేవునికి ఇష్టలుగా ఉండటం అనేది అది జరగని పని పిల్లరా, అసాధ్యమైన పని. So let's check, let's x-ray ourselves to see whether we have faith that pleases the mighty God. మరి దేవుణ్ణి ఇష్టపరిచే, దేవునికి ఇష్టడుగా ఉండే ఆ విశ్వాసము మనలో ఉన్నదో లేదో మనల్ని పరిశీలన చేసుకోవాలి. Maybe we are acting like we have faith and to see there's nothing inside. మరి నిజానికి ఒకవేళ ఎవరైనా విశ్వాసం లేకుండానే నేను విశ్వాసిని లేదంటే విశ్వాసం ఉన్నది అని నటన చేస్తున్నారేమో, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. We can act before our parents. మరి మన యొక్క తల్లిదండ్రులను మెప్పించవచ్చును నాకు విశ్వాసం ఉందని. We can act before the pastors. మరి సంఘ నాయకుల ఎదుట విశ్వాసులుగా మనం ప్రవర్తించవచ్చును. But the Lord is looking at each one of our hearts. మరి అయితే ప్రభు అయిన దేవుడు పిల్లరా హృదయ పరిశోధకుడుగా ఉన్నాడు కదా. And the Lord knows whether you really have the faith. And God is so awesome and he is so wonderful God that he is willing to give faith to those who is seeking him. మరి చూసినట్లయితే పిల్లరా దేవునికి ఇష్టమైనది మనం విశ్వాసం కలిగి ఉండటము. అందుకని దేవుడు అంటున్నాడు, నన్ను అడిగిన వారికి విశ్వాస వృద్ధిని నేను కలగజేస్తానని ఆయన స్పష్టపరుస్తూ ఉన్నాడు. And Hebrews 12 chapter 1st and 2nd verse tells us that Jesus is the initiator of faith and the one who makes us walk through in our faith. మరి అలాగే ఇదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే మనము కలిగి ఉన్న విశ్వాసానికి మరి కర్తగాను దానిని కొనసాగించువాడుగాను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడుతూ ఉన్నారు. So the one who made the whole universe, the one who gave us birth into this world, the one who died for us on the cross can give us faith when we ask and seek him. మరి చూసినట్లయితే పిల్లరా మనలను ఎంతగానో ప్రేమించి మన కొరకు తన ప్రాణం అర్పించి మనల్ని రక్షించుకున్న ఆ యేసు ప్రభు తనను అడిగిన వారికి విశ్వాసమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. బోలో యేసు మహారాజు కి. Are you all sleeping or listening to me? సో ఎవరో Hope you all నిద్రపోవట్లేదు, are listening. మంచిగా వింటున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. బోలో యేసు మహారాజు కి. అందరూ ఎంత స్వరం ఉంది అంత స్వరముతో జై చెప్పండి. బోలో యేసు మహారాజు కి జై. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. So the thing is we need to check our faith and we need to be stabilized in our faith. మరి మన విశ్వాసమును మనం పరీక్షించుకోవాలి, స్థిరమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. So that we don't become like those whitewashed tombs. మరి ఎప్పుడైతే మన విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉంటామో మరి ఆ యొక్క సున్నము కొట్టబడిన సమాధుల్లాగా ఉండే పరిస్థితి మనకు రానే రాదు. The third thing is increase in fear towards God. మరి ఇంకొక మూడో విషయం ఏమిటంటే పిల్లరా దేవుని అందలి భయభక్తులలో వృద్ధి పొందాలి. First, some Christians when they first baptize they have this diligence towards God. మరి చూడండి బాప్తిసం పొందిన కొత్తలో రక్షించబడిన కొత్తలో దేవుణ్ణి శ్రద్ధగా వెతికే ఒక శ్రద్ధా భక్తులు ప్రతి విశ్వాసి కలిగి ఉంటారు. They have this diligence, they don't miss the Sunday worships, they don't miss any fasting prayers, they don't miss family or daily prayers. మరి చూడండి కుటుంబ ప్రార్థనలు కానీ వ్యక్తిగత ప్రార్థనలు కానీ ఉపవాస ప్రార్థనలు కానీ మరి ఆదివారపు ఆరాధనలు కానీ ఎక్కడా నేను తప్పిపోకూడదు అనే ఒక చాలా బహు శ్రద్ధతో రక్షించబడిన కొత్తలో ప్రతి విశ్వాసి ఉంటారు. But as days go by, the Satan slowly pulls them away from the diligence towards God. మరి చూసినట్లయితే దినాలు జరుగుతూ ఉంటాయి, మరి సంవత్సరాలు జరిగే కొలది అటువంటి శ్రద్ధాభక్తుల నుండి దేవుని యందలి భయభక్తుల నుండి శోధకుడు కొద్ది కొద్దిగా దూరం చేస్తూ ఉంటాడు. And our fear towards God reduces little by little. మరి అలాగే దేవుని యందలి భయము పిల్లరా కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. And that is what causes the catastrophe in the whole life. మరి చూసినట్లయితే ఒకవేళ ఎప్పుడైనా అలాగ జరుగుతున్నట్లయితే జీవితంలో గొప్ప మరి వినాశనము కలిగే ఒక పరిస్థితి అక్కడ ఉంటూ ఉన్నది. Parents are very loving towards the kids. మరి చూడండి తల్లిదండ్రులైన వారు తమ పిల్లల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. They are like friends with their kids. మరి చాలా సార్లు కొంతమంది తల్లిదండ్రుల పిల్లరా తమ పిల్లలతో స్నేహితుల్లాగానే వ్యవహరిస్తూ ఉంటారు. But if the children do not fear their parents, the child's life is going to be a mess. చూసినట్లయితే పిల్లరా మరి ఎప్పుడైతే మరి అంత ప్రేమించి అంత స్నేహితులుగా ఉన్న ఆ పిల్లలు మాట వింటలేదనుకోండి అక్కడ ఇక సమాధానం ఉండదు. Their life is going to be a mess. The children's life is going to be a mess if they do not fear their parents. మరి చూసినట్లయితే మరి తల్లిదండ్రులు ప్రేమిస్తారు, వారితో మంచిగా మాట్లాడుతుంటారు. అంత మాత్రాన తల్లిదండ్రులనే భయము పిల్లలకు లేకపోయినట్లయితే వారు జీవితంలో మరి పిల్లరా వారు నష్టాన్ని చూస్తారు. So my dear friends, in the same way we need to have fear towards the God. మరి అదే ప్రకారం పిల్లరా అదే విధంగా దేవుడు దేవుని పట్ల కూడా మనము మరి భయభక్తులను కలిగి ఉండాలి.
For example, when I was in hostel, మరి నేను హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు ఉదాహరణకు I was studying in Bangalore in a residential school. మరి బెంగళూరు పట్టణంలో రెసిడెన్షియల్ స్కూల్లో నేను చదువుకున్నాను. So you can know when there are all the international students, you know how the life is going to be in a school like that. మరి అది ఒక బోర్డింగ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ లైఫ్ అంతా కూడా ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చును. So whenever I was there with them, I was careful about that I don't go beyond or anywhere against the mighty God. మరి చూసినట్లయితే ఆ యొక్క స్కూల్లో నేను ఉంటున్న సమయంలో దేవునికి భయపడి దేవునికి ఏ విషయంలోనూ వ్యతిరేకంగా నేను ప్రవర్తించకూడదు అని నన్ను నేను శ్రద్ధ చేసుకున్నాను. I'm not saying to say anything more about me or praise myself, but only one thing, I was able to go like that because of the grace of God. చూడండి, దేవుని మహాకృపను బట్టే ఆ స్కూల్లో దేవునికి లోబడి ఉండగలిగాను. ఇదేదో నన్ను నేను మరి గొప్ప చేసుకోవడానికి చెప్పడం లేదు పిల్లరా. So the one foremost thing which I did in those days with my friends was, is this thing good in the eyes of God? మరి మేము మా ఫ్రెండ్స్ కొంతమంది మీ పిల్లరా ఏదైనా ఒక పని చేయాల్సి వస్తే మరి ఇది దేవుని దృష్టికి మంచిదేనా అని ప్రశ్నించుకునే వారము. Will this thing actually makes God happy if I do such a thing? మరి ఇటువంటి పని చేయడం ద్వారా దేవుడు సంతోషపడతాడా అని ప్రశ్నించుకునేదానను. If I don't still understand, I would be thinking, can I share this matter with my mom? మరి ఏదైనా ఒక విషయం ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఒకవేళ నేను ఏ తీర్మానం చేసుకోలేని పరిస్థితిలో ఈ మాటలు లేదంటే ఈ విషయాలు మా అమ్మగారితో నేను చెప్పుకోగలనా అనుకుంటున్నాను. Can I share this freely with my mom? మరి ఈ విషయాలు నా తల్లితో నేను నిస్సంకోచంగా చెప్పగలనా అని ప్రశ్నించుకునేదానిని. If its answer is no, I would not do that work. మరి పిల్లరా తల్లితో చెప్పుకోలేని ఇటువంటి పనులు చేయడానికి ఇష్టపడనప్పుడు పిల్లరా అటువంటి పని చేయడానికి నో అనే సమాధానం వస్తూ ఉండేది. So my dear friends, that's the thing, like when we have Jesus, our God has an initiator, the one who we look up to, he will always lead us in his will, in his holiness. పిల్లరా చూడండి, అటువంటి ఒక శ్రద్ధను ఒక భయభక్తులను కలిగి ఉన్నట్లయితే ప్రభు అయిన దేవుడు ఏమండి ఆయన మార్గంలో ఆయన కృపలో మనల్ని నడిపించుకుంటూ వస్తాడు. So if we see in the బైబిల్ గ్రంథంలో మనం గమనించగలము. 1 Timothy 4th chapter 7th verse. మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, but reject profane and old wives' fables and exercise yourselves toward godliness. చూడండి అక్కడ రాయబడి ఉన్నది పిల్లరా, మొదటి తిమోతి 4:7, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకము చేసుకొనుము. So what is the Bible telling us? Exercise yourself toward godliness. మరి చూడండి, దేవభక్తి విషయంలో నీకు నీవే అభ్యాసము కలిగి ఉండుము అని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. Some percent of work is done by the pastors. మరి ఈ యొక్క సాధకం చేసుకునే విషయంలో కొంత భాగము సేవకుల ద్వారా చేయబడుతుంది. And some percent is done by your parents. మరి కొంత దేవభక్తి విషయంలో సాధకం చేసుకునే విషయంలో తల్లిదండ్రులు కొంత చేయగలరు. But majority of it can be done when you go into the presence of God by yourself. మరి చూడండి, అయితే దేవభక్తి విషయంలో సాధన విషయంలో పిల్లరా ఎక్కువ శాతము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నిన్ను నీవు సాధకం చేసుకోవాలి, నీ వలనే అది జరగాలి అన్నట్టుగా. You have to go by yourself to the God. మరి నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆ విషయాలు సాధకం చేసుకోవాలి. You cannot expect always the pastor or your parents to spoon feed you the faith. మరి చూడండి, విశ్వాస విషయంలో ప్రతిసారి తల్లిదండ్రులు గాని సేవకుడు గాని ప్రతి విషయము నీకు ఒక పసిపిల్లలకు చెప్పినట్టుగా చెప్పాలని ఆశపడటానికి కుదరదు. I mean, there are sometimes your mom will say, go read the Bible, go be in prayer. చూడండి, తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, అమ్మ చెప్తా ఉంటది, బాబు బైబిల్ చదువు, అమ్మ బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో, తలుపేసుకుని ప్రార్థన చేసుకో అని తల్లి ఎంతో చెబుతూ ఉంటది. But there should be a time where your mom doesn't have to tell you, or your dad doesn't have to tell you about being in prayer, that you would go by yourself and stay in prayer and increase and exercise your godliness. చూడండి, దేవభక్తి విషయంలో సాధకం చేసుకునేటప్పుడు ప్రతిసారి అమ్మ చెప్తేనే చేస్తాను, ప్రతిసారి నాన్న చెప్తేనే చదువుతాను అనుకోవటం తప్పు పిల్లరా. నీకు నీవే ఆ బైబిల్ గ్రంథం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవభక్తి విషయంలో దేవుని భయభక్తుల విషయంలో ఎవరికి వారే సాధకం చేసుకోవాలి. So check whether your fear towards God is in the tomb or it's growing.
చూడండి, నీ విశ్వాసము సమాధిలో ఉన్న మృత విశ్వాసం లేకుందా, లేదంటే సజీవంగా ఉండి ఏమంటే దేవుని మహిమ కొరకు ఉన్నదా అని ఎవరికి వారు పరీక్ష చేసుకోవాలి. So the fourth and final thing is, మరి నాలుగో విషయాన్ని మనం గమనిద్దాము. we need to depend on our prayers and the help of the Holy Spirit. చూడండి, పరిశుద్ధాత్మని సహాయము మనకందరికీ ఎంతైనా అవసరము. మనము ప్రార్థన చేసుకోవాలి. These days people go to the pastors and ask for prayer request. మరి ఈ రోజుల్లో పిల్లరా, మరి అందరూ కూడా ఎంత సీనియర్ విశ్వాసులు అయినప్పటికీ అన్నట్టుగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. It's good to ask for prayers. మరి ఆ ప్రార్థనల కొరకు అడగటం తప్పని నేను చెప్పడం లేదు, మంచిదే. But are you going into the prayer room and praying to God? మరి అయితే నీ మట్టుకు నీవు వ్యక్తిగతంగా ఈ విషయం గురించి, పలానా విషయం గురించి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టవలసిన మొర్ర పెట్టావా లేదా? Some people have this trouble. They see all the trouble in their life. They'll be counting, okay, this problem I have, this trouble I have, this is the situation in life, or this. They keep counting, but they do not go to the presence of God and pray about it. చూసినట్లయితే పిల్లరా, చాలా మందికి అలవాటు ఏమిటంటే, నా జీవితంలో పలానప్పుడు ఇలా జరిగింది, 10 రోజుల క్రితం ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది అని తమ నష్టాలనే బేరీజు వేసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించడానికి వారు ఇష్టపడరు. They forget about praying, but they keep complaining. మరి వారు ప్రార్థన చేయడం మర్చిపోయి ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క ఫిర్యాదులతోనే వారి జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారు. So today we need to rise up from such kind of whitewashed tombs, that we need to come forward and have a personal relationship with God. మరి యేసు ప్రభువుతో, ఆ మాటకు వస్తే దేవునితో పిల్లరా, ఒక వ్యక్తిగత సంబంధం కొరకు మనము మరి నిలబడాలి. మనము అసున్నము కొట్టిన సమాధుల పరిస్థితి మనకు అవసరం లేదండి. Because one of the verse from the Revelation 3rd chapter, మరి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం గమనించగలిగినట్లయితే ఒక వచనము ఇలాగూ చెబుతూ ఉన్నది. the first verse in the 3rd chapter tells us that, మరి 3వ అధ్యాయము మొదటి వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. write this letter to the angel of the church in Sardis. This is the message from the one who has the sevenfold Spirit of God and the 7 stars. I know all the things you do and that you have a reputation for being alive, but you are dead. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. You have the reputation for being alive, but you are dead. నీకు పేరున్నది జీవిస్తున్నావని, కానీ నిజానికి నీవు మృత సమానముగా ఉన్నావు. So we need to check and x-ray ourselves. Are we dead or alive today? మరి కాబట్టి ఎవరికి వారు పరిశీలన చేసుకొని, నా విశ్వాస విషయం ఎలా ఉన్నది, మృతమైన స్థితిలో ఉన్నదా లేదంటే సజీవంగా ఉన్నదా అని మనమే పరీక్ష చేసుకోవాలి. 2000 years ago the Lord had come into this world to save each one of us. 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను రక్షించడానికి, మనందరినీ రక్షించడానికి. To free us from the sin, he had come into this world. మరి ఆ యొక్క మనలను పాపం నుండి విడిపించడానికి ప్రభువైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. To make us as righteous people, he had died on the cross for us. మరి మన కొరకు, నీ కొరకు, నా కొరకు అన్నట్టుగా మనలను నీతిమంతులుగా చేయడానికి ఆ దేవుడు సిలువలో చనిపోయాడు కదా. But today are we living a life of the dead or a living? మరి చూసినట్లయితే ఈ రోజున మనము పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, మృతమైన స్థితిలో ఉన్నామా, సజీవమైన చలించే స్థితిలో ఉన్నామా? The Lord has given us the freedom, but are we living in freedom or are we living in slavery to sin? మరి పాప దాస్యత్వంలో ఉండటానికి అట్లా ఉన్నామా, లేదంటే దేవుడు అనుగ్రహించే నిజమైన స్వాతంత్రంలో మనం జీవిస్తున్నామనేది మనం పరిశీలన చేసుకోవాలి. Are we like doves? Are we like doves or are we growing in God? మరి చూడండి, కొంతమంది ఎదుగుదల లేని ఆ యొక్క చిన్న స్థితిలో మరుగుజ్జులుగా వారు ఉంటూ ఉంటారు. But are we like those people in spiritual life? మరి ఆ యొక్క మరుగుజ్జులకు ఎదుగు బదుగు లేనట్టుగా విశ్వాస జీవితంలో ఏ ఎదుగు లేని ఒక మరుగుజ్జు స్థితిలో మనం ఉంటున్నామేమో మనలను మనం పరిశీలించుకోవాలి. When you start growing in God, మరి దేవునిలో ఎదుగుట మనం ప్రారంభించగానే, when you stop being dwarf, మరి ఆ యొక్క మరుగుజ్జు స్థితిలో ఆగిపోతే, when you stop being dwarfs in spiritual life,
మరి ఆత్మీయ జీవితంలో ఎదుగు బొదుగు లేని స్థితిలో నీవు ఆగిపోయినట్లయితే we need to start growing from today onwards. మరి ఈ సందర్భం నుండి ఈ యొక్క క్షణం నుండి అన్నట్టుగా ఆ విశ్వాసంలో పెరగడానికి ఆ విశ్వాసంలో వృద్ధి పొందడానికి మరి మనము ప్రారంభించాలి. We need to rise up. మరి నిలబడదాం, లేద్దాం పిల్లరా. We need to rise up from the tombs we are in. మరి ఏదైనా మృత స్థితిలో ఏదైనా సమాధిలో మనం మూసివేయబడినట్లయితే ఆ శృంఖలాల నుండి పైకి లేద్దామండి. The kind of tombs you are living in. మరి ఏ రకమైన సమాధులైనా కావచ్చు, మృతమైన స్థితి అయినా కావచ్చు, we need to rise up from them today. అటువంటి మృత స్థితి నుండి మనము లేవడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. మనము లేవగలము. Because the Lord said that we can do everything by Jesus. మరి చూడండి, లేఖనం సెలవిస్తున్నది, ప్రభు చెప్పారు, నన్ను బట్టి మీరు సమస్తాన్ని చేయగలరు అని ప్రభు చెప్పుకొచ్చాడు. And also Paul tells Timothy that be strong in the grace of God. మరి దేవుని కృపయందు నీవు బలవంతుడిగా ఉండు తిమోతి అని పౌలు గారు మరి ఆయనకి చెబుతూ ఉన్నారు. Yes, we are weak. I mean, we are humans and we fall into sin. We are weak. మరి బలహీనుల వైపులరా, మనిషి అన్నవారు బలహీనులు, పాపానికి పడిపోతూ ఉంటారు అన్నట్టుగా. But still we can ask God for strength to rise up and hold on to what the God is going to give. చూస్తున్నా, మరి బలహీనులమే పడిపోతూ ఉంటాం, కానీ ప్రభు కృప కొరకు వేడుకోవాలి. మరి పరిశుద్ధతలో నిలబడడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు కృపను పొందుకొని ముందుకు వెళ్ళాలి. The whole book of Revelation from first chapter, it says about the one who wins. The one who wins. The ones who wins are going to receive the victory. The ones who are going to win are going to receive the gift from God. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఆ మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, జయించువాడు 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 ఈ ఆశీర్వాదం పొందుతాడు, ఈ ఆశీర్వాదం పొందుతాడు అని అనేక సార్లు మనం చదువుకుంటూ వస్తూ ఉంటాం. The God wants the one who wants to win, not someone who wants to lose. మరి జయించువారిగా దేవుడు మనం ఉండాలని కోరుకుంటున్నాడు. అపజయస్తులుగా ఓడిపోయిన వారిగా ఉండవాలని దేవుడు మన పట్ల కోరుకోవడం లేదు. Our God is victory. పిల్లరా, దేవుడే జయము పొందాడు, మన దేవుడే మనకు విజయం. And we being the children of God need to be in victory. పిల్లరా, ఆయన విజయుడు, మనము కూడా విజయము పొందిన వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. So today we need to rise up and grow in our spiritual life and have the actual independence in our life. చూడండి, మనము మన విశ్వాసం వృద్ధి పొందడం ద్వారా, మరి సజీవమైన స్థితిలో ఉండటం ద్వారా ఒక నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించే పరిస్థితిలో మనమందరము ఉండాలని కోరుతూ ఉన్నాను. Let's all kneel down. If you can kneel down, just go ahead. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం పిల్లరా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి, ప్రార్థన. Raise your hands up to God. మరి చేతులు ఎత్తగలిగిన వారు చేతులెత్తి ప్రభువును స్తుతించండి. Let's look to the mighty God. మరి ఆ యొక్క మహాదేవుని వైపు మనం చేతులు ఎత్తుదాం, మనం ప్రాధేయపడదాం, ప్రార్థన చేసుకుందాం. The God of heavens is amidst us. ఓ పరలోకమందు ఆ యొక్క మహాదేవుడు పిల్లరా, గొప్ప దేవుడు ఇదిగో మన మధ్యలో ఆయన ఉన్నాడండి. The one who promised that he would be there with those people who meditate on him is here with us. పిల్లరా, ఇదిగో నన్ను ఎవరైతే స్మరించుకుంటారో వారు నా జ్ఞాపకంలో ఉంటారు, నా సన్నిధిలో ఉంటారు అన్నట్టుగా ప్రభు మన యొక్క మధ్యలో ఉన్నారండి. The one who died on the cross 2000 years ago is here with us now. మరి కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం సమర్పించిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యలో ఆయన ఉన్నారండి. The one who was kept in the tomb and rose on the third day is here with us. ఓ ఆ యొక్క సమాధిలో భద్రం Hallelujah. మూడవ దినమున తిరిగి లేచిన Hallelujah. సజీవుడైన దేవుడు పిల్లరా, ఇదిగో మన మధ్యలో Our God is here. మరి ఆ ప్రభువు మన దేవుడు ఇక్కడ ఉన్నాడు. The resurrected God is here. ఓ పునరుత్థానుడైన ఆ దేవుడు సజీవుడైన The దేవుడు. God is here. ఓ ప్రభువు ఇక్కడ మన The మధ్యలో. glorious Father is here. ఓ తండ్రి యొక్క మహిమంతా ఇక్కడ ఉంది. The mighty God is here. సర్వశక్తిగల దేవుడు ఇక్కడ ఉన్నాడు. The Lord is willing to raise you up from your tombs. ఓ నీవే మృత సమాధిలో లేదంటే ఏ మృత స్థితిలో ఉన్నావో దానిలో నుండి ప్రభు నిన్ను లేపుతూ ఉన్నాడు. If you are like a stump, the Lord is going to bless you. ఓ దేవుడు నీ యొక్క నీవు ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తుంటే ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. The Lord is going to bless you spiritually and worldly. మరి ఇదిగో ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించబోతున్నాడు, పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. Oh, the Lord is here with us. ఓ ప్రభువైన దేవుని సన్నిధానం మన మధ్య ఉన్నది పిల్లరా. The Spirit of God is among us. ఓ దేవుని యొక్క వరములు మన మధ్యలో ఉన్నవి. It's above us. మరి ఆయన మనతోనే ఉన్నాడు. Raise your hands up to the Lord. ఓ ప్రభు నోరు తెరిచి ప్రభును
స్తుతిస్తూ చేతులెత్తి Raise your hands up to the mighty ఆ God. గొప్ప దేవుని వైపు మీ చేతులెత్తి Hallelujah. స్తుతించండి. Hallelujah. మీ నోరు తెరచి అందరూ దేవుని స్తుతించండి. మన మధ్య ఆయన ఉన్నారు. ఆయన సన్నిధి మన మధ్య ఉన్నారు. దేవా మీకు స్తోత్రములు. 2000 సంవత్సరముల క్రితము పాపమనే దాని ఊబిలో నుండి మమ్మల్ని రక్షించడానికై, స్వతంత్రతను అనుగ్రహించడానికై చనిపోయిన తండ్రి మీ కుమారుని పంపి మా కొరకై సిలువలో మీ ప్రియ కుమారుడు చనిపోవడానికి ఇష్టపడిన దేవా, మా మధ్య ఉన్న తండ్రి మీకు స్తోత్రములు. అమ్మయ్య, ఏ విషయములోనైతే నువ్వు ఎదగని కుమార్తెగా, ఎదగని కుమారునిగా నువ్వు ఉన్నావో ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఒప్పుకో, క్షమించమని అడుగు. నాయన, ఈ రోజు నుండి నేను ఎదుగుతానయ్యా. ఎక్కడేసిన గొంగలు అన్నట్లుగా కాకుండా ఎదిగే కుమార్తెగా, ఎదిగే కుమారునిగా, మీ ఆత్మ చేత ఉజ్రమించే ఎదిగే కుమారునిగా నేను ఉంటానని మాట ఇవ్వండి. దేవుడు మన మధ్య ఎవ్వరు మౌనముగా ఉండకండి. దయచేసి మీ నోరు విప్పి దేవునికి తెలియచేయండి. ఆయన సన్నిధిలో ఉన్నాం, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నారని 82వ దావీదు సంకీర్తన వ్రాయబడినట్లు దేవుడు మన మధ్య ఉన్నారు. హల్లెలూయా, hallelujah. The presence of God, the mighty presence of God, the power of the Holy Spirit, the blood of the God is upon everyone, the Spirit of God upon everyone. Thank you, Jesus. Oh God, give us the resurrection power to raise us up, God. Raise each one of us up our tombs, Lord. Build each one of us, Lord. Prepare an army for your kingdom, God. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. Thank you, Lord. తెక్కెములెత్తిన సైన్యము. Hallelujah. మనం ఎలా మార్చబడుతున్నామంటే తెక్కెములెత్తిన సైన్య రూపము, పెండ్లి కుమార్తె సంఘ రూపము, అపవాది యొక్క శిరస్సును మన పాదముల కింద చిదుగా త్రొక్కే బలమైన వారు. ఇంతకాలము ఆత్మీయతలో ఎదగకుండా, విశ్వాసములో ఎదగకుండా, నిరీక్షణలో ఎదగకుండా, ప్రేమలో ఎదగకుండా, కుటుంబములో ప్రేమ లేకుండా చేసే అపవాది యొక్క శిరస్సును నేటి దినమును నీ పాదముల కింద దేవుడు చిదుగు త్రొక్కుతున్నారు. హల్లెలూయా. చేతుల పైకెత్తి బలముగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ గాడ్. Thank you for your resurrection power. Thank you for your strength. Thank you for your glory. Hallelujah. స్తోత్రములు. అందరూ బలముగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. 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 Praise the Lord. Thank Praise you, the God. Lord. Thank నీ you, ఆత్మ God. బ్రతికించునుగాక. జయము. నీ ఆత్మ బ్రతికించునుగాక. జయము. Victory in the name of Jesus. Victory in the name of Jesus. Victory in the name of Jesus. Hallelujah. యేసు రక్తమే Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా.